ఖేడర్. పదవులు ఆయనకు, కష్టాలు మాక. గెలిచాక పట్టించుకోలేదంటున్న ఖేడర్ నాయకులు. నియోజకవర్గంలో పనులు చేయలేదని విమర్శలు. పని చూపించకుండా ఓట్లు ఎలా అడిగారని అడగాలని ప్రశ్న. టికెట్ ఇయ్యొద్దు, ఇస్తే ఓటు వేయమంచు సోషల్ మీడియాలో పోస్టులు. ఇకపోతే కరీంనగర్ లో అయితే బండి సంజయ్ గారికి ఒక పెద్ద షాక్ అయితే తగులుతా ఉంది. ఆయన యొక్క ఉన్నటువంటి అభిమానులు కానీ, అక్కడ లోకల్ ఉన్నటువంటి పార్టీ కేడర్ కానీ బండికి టికెట్ ఇవ్వొద్దని చెప్పేసి, బండికి టికెట్ ఇస్తే ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తామని, ఓట్లు వేయమని, నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదని చెప్పేసి ఇక్కడ మనం ఒక వార్త అయితే చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో బీజేపీ ఊపు తెచ్చిందే నేను అని చెప్పుకుంటున్న బండి సంజయ్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. రెండోసారి ఎంపీని కాబోతున్నానని చెప్పుకుంటున్నా తాము మాత్రం ఓటేసేది లేదని కేడర్ కింద స్థాయి నాయకులే అంటున్నారు. అసెంబ్లీ ఫలితాన్నే పార్లమెంట్ ఎలక్షన్లోనూ చూపిస్తామని అంటున్నారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో 2-3 బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ కలిసినా ఇదే చర్చ నడుస్తోందట. దీంతో పార్టీ పెద్దలు కూడా టికెట్ విషయంలో ఆలోచనలో పడ్డారని చెప్పేసి తెలుస్తా ఉంది. బండి సంజయ్ గారు పార్టీకి అత్యంత విలువైనది కార్యకర్తలు, కింద స్థాయి కేడరే. ఏ పార్టీకైనా అత్యంత బలం చేకూర్చేది మాత్రానికి కింద స్థాయి కార్యకర్తలు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో 4 మాటలు చెప్పేసేసి గెలిచి అధికారంలోకి వచ్చి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కనీసం అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడంతో పాటు కార్యకర్తలకి అందుబాటులో ఉండకపోతే కాలమే సమాధానం చెప్తుంది అనేది కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏదైతే గతంలో మీరు మాటలు చెప్పి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఎంపీగా గెలిచి ఏమీ చేయకపోవడంతో నీ కార్యకర్తలే, నీ క్యాడరే నీకు ఆపోజిట్ గా తిరిగింది ఈ రోజు అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలను వారికి అండగా నిలబడి వారికి దగ్గరలో ఉంచు, వారికి అందుబాటులో ఉండి పనిచేస్తే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేదైతే కాదని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం. వాస్తవంగా పెద్ద తలనొప్పి వచ్చి పడింది మీకు. ఇప్పుడు అధిష్టానం కూడా ఆలోచన చేస్తా ఉంది, బండికి టికెట్ ఇవ్వాలా వద్దా అనేది ఆలోచన చేస్తా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ ఒక 2-3 ఆ బీజేపీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకున్నా కానీ మనం ఈసారి బండి సంజయ్ గారికి సపోర్ట్ చేయొద్దు, అతనికి ఓటు వేయొద్దు, అతనికి ఒకవేళ సీట్ ఇస్తే మాత్రానికి మనం వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి కేడర్ గుసగుసలాడుతున్నారంటే అక్కడ మీ పరిస్థితి ఎలా ఉందనేది కూడా కాస్త మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. గత 2 నెలల ముందు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో అక్కడ బీజేపీ పార్టీకి ఏదైతే ఫలితాలు వచ్చాయో ఈసారి మీకు సీట్ ఇస్తే మాత్రానికి ఖచ్చితంగా అవే ఫలితాలు కూడా రిపీట్ చేసి మా సత్తా ఏంచో, మా ప్రాధాన్యత ఎందుకు ఇవ్వట్లేదో అనేది కూడా మీకు గుర్తు చేస్తామని చెప్పేసి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దాదాపుగా ఒక 2 రకాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కానీ, పార్టీ కార్యకర్తలు కానీ బండి సంజయ్ గారికి సూటిగా అక్కడ వ్యతిరేకంగా పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా బండి సంజయ్ గారు మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు దాదాపుగా బీజేపీ పార్టీలో ఒక అగ్రనాయకుడిగా ఉన్నటువంటి మీకే ఈ పరిస్థితి వచ్చింది అని అంటే మీరు ఎన్ని మాయమాటలు, మభ్యమాటలు పెట్టి అక్కడ నియోజకవర్గాన్ని నడిపించారనేది కూడా ఇక్కడ కొంత స్పష్టం అవుతా ఉందని చెప్పేసి కూడా చూస్తా ఉన్నాను. మరి ఒక అంశంతో మరి ఒక వీడియోలో కలుసుకుందాం. విత్ సైనింగ్ ఆఫ్ కిరణ్ జూపల్లి.